అందరికీ వందనాలండి. చక్కగా దేవుని వాక్యాన్ని విందాం. అందరం కూడా కీర్తనలు రాసినటువంటి గ్రంథం 34వ కీర్తన గ్రంథం 10వ వచనాన్ని మనం ఈరోజు వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి దేవుని మాటలన్నీ కూడా మనం అందరం కూడా వినగలుగుదాం, వినిపించుకుందాం. చక్కగా సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొద్దువై ఉండదు. చాలండి. దేవుని వాక్యంలో మనం చూడగలిగినట్లయితే దేవుడు మనందరితో కూడా ఒక గొప్ప మాట, గొప్ప వాగ్దానము, దేవుని మాట చదువుతూ వెళ్ళిపోవటం కాదు, కానీ ఆలోచించగలిగినట్లయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోగలిగినట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సమయంలో దేవుని మాటలలాగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సింహపు పిల్లలు, ఏ పిల్లలంట? సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును. సింహం అంటే ఆ స్థాయిని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, సింహము అడవికి రాజని, ఇక దానికి తిరుగు లేదని, అది బాగా వేటాడుతుందని దాని చరిత్ర మనకు బాగా తెలుసు. ఇక దాని మీద ఏ జంతువు కూడా ఏ పోరాటం కూడా చేస్తుందా? సింహాన్ని ఎదుర్కొనేది ఏమైనా ఉంటుందా? సింహాన్ని ఎదుర్కొనే జంతువు ఉందా? ఏ జంతువునైనా సరే వేటాడగలిగి మరి దానికి ఆహారంగా మార్చుకోగలిగే అంత శక్తి, అంత సామర్థ్యం కలిగి ఉండేటటువంటి గొప్ప జంతువును పోల్చుతూ దేవుడు ఏమంటున్నాడంటే, అంత వేటాడేదైనా సరే తన పిల్లలకి ఆహారము పెట్టలేకపోవచ్చు అని ఊహింపు. ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు, అదైనా తన పిల్లలకి ఏం పెట్టలేదంట? ఆహారం పెట్టకపోవచ్చేమో, దొరకకపోవచ్చేమో, అలాగా ఆకలితో ఉండొచ్చేమో, లేమిలో ఉండొచ్చేమో, కొరతలతో ఉండొచ్చేమో. దేవుడు ఆ తర్వాత వచ్చి అంటున్నాడు, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు కొదువతో, ఒకవేళ కొరతలతో, ఒకవేళ నిస్సహాయ స్థితిలో, ఒకవేళ బంధకాల మధ్యలో బంధించబడి ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో మనకి ధైర్యం చాలకుండా చేస్తూ ఉన్నాయో, నిద్ర పట్టకుండా చేస్తున్నాయో, నెమ్మది లేకుండా చేస్తున్నాయో, మనం ఏ విధమైన మార్గాల గుండా ప్రయాణాలు చేస్తూ ఉన్నామో, ఈ మాటను ఒకసారి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా ఆలోచించేద్దాం. సింహానికైనా ఏదో ఒకరోజు చూడండి, మరి కొరతలు ఉంటాయి. చెప్పండి, సింహానికైనా ఏదో ఒక రోజు ఏమంటే అంట, మరి నీకు నాకు దేవుడు ఏమి లేకుండా చేస్తున్నాడు? కొరత లేకోకుండా, చూడండి, మరి తక్కువ కాకుండా ఏ విధమైనటువంటి సహాయం కావాలని ఏం చేస్తానంటున్నాడు? ఆయన సహాయము చేస్తానంటున్నాడు. ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏం చేస్తానంటున్నాడు? ఆయన సహాయము చేస్తాను. నమ్మొచ్చా? ఈ మాట నమ్మేదేనా? ఈ మాట మనం అందరం కూడా ఆలోచన చేయిస్తే, ఆలోచనకైతే బాగానే ఉంది, అమలైతే బాగుండట్టు, జరిగితే బాగుండు, నా జీవితంలో ఆ మేలు నేను చూస్తానా, నా కుటుంబంలో ఆ మేలు దేవుడు చేస్తాడా? ఇక ఈ మాటను పట్టుకున్న తర్వాత మనకు ఆలోచనలు ఏమీ రావట్లేదా? మనమేమి ఆలోచన చేయకుండా ఓరకనే ఉన్నామా? నాకు కూడా నిజంగా సహాయము దేవుడు చేస్తాడా? నా కుటుంబాన్ని కూడా దేవుడు విడిపిస్తాడా? నా పరిస్థితులను కూడా దేవుడు మారుస్తాడా? అంటే మనం అనుమానించకుండా దేవుణ్ణి గనక ఆశ్రయిస్తే ఆయన మనకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. స్తోత్రం చెల్లిద్దాం.
వేటాడకుండా ఆహారం దొరకదండి. వెతకకుండా ఏది కూడా మేలు మనం చూడండి. ఈరోజు మనం అందరం కూడా ఎవరిని వెతకాలి? మేలు చేసే దేవుణ్ణి వెతకాలి. మేలు చేసే ఆయన మనం అందరం కూడా కలుసుకోవాలి. మేలు చేసే ఆయన కోసం కాచుకుని ఉండాలి. మేలు చేసే ఆయన్ని మనము వెంబడించాలి. మేలు చేసే ఆయనకి దూరంగా ఉండి వేరుగా ఉండి నాకే మేలు జరగట్లేదంటే ఎలా? మేలు చేసే ఆయన కోసం మనం ఏం చేయాలి? కనిపెట్టాలి కదా, కాపలాగా ఉండాలి కదా, చూడండి ఆయన వెంబడించాలి కదా, అలా మనం ప్రయత్నం చేయాలి కదా, అలా మనం అడుగులు వేయాలి కదా, అలా మనం ఆలోచన చేయాలి కదా. మరి చేస్తున్నాం ఆ ప్రయత్నాలు, వేస్తున్నాం అలా అడుగులు, ఉందా మనకి అటు అభిప్రాయాలు, ఆలోచనలు వస్తున్నాయా? ఇంకా నా జీవితంలో ఏమీ లేదు, ఇంకా నా ప్రయత్నాలు ఏం మార్పు రావట్లేదు, ఇంకా కొరతలే అని చెప్పేసి మనసును చిన్నపుచ్చుకొని కఠినంగా మారిపోయి మూర్ఖంగా మారిపోయి ప్రయత్నాలు ఏమీ చేయకుండా చూడండి చెతికిపోయేవాళ్ళు లేరా? కష్టం వచ్చిందని చెప్పేసి ఏం చేస్తున్నారు? ముఖం వచ్చినా పుచ్చుకుంటారు. నిజంగా మరి మన జీవితంలో అటు అలవాటు చూడండి ఉండకూడదండి, అటు ఆలోచనలు మనకు రాకూడదు. దేవుని వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది? దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు? సృష్టించినటువంటి దేవుడు చేయి విడిచిపెడతాడా? సృష్టించినటువంటి దేవుడు ముఖం చాటు చేస్తాడండి? ఏమాత్రం కూడా తల్లి అయినా తన పిల్లలను మరుసుద్దేమో కానీ తన పాలుచ్చు బిడ్డని కన్న తల్లి మరుసుద్దేమో కానీ దేవుడు నిన్ను మర్చిపోడు. స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు మనల్ని ఏం చేయడు? మర్చిపోలేదండి. మర్చిపోయాడు అంటారా? మర్చిపోతే మనం అందరం కూడా ఏమైపోదుమో, మర్చిపోతే మన గత ఏమైపోయేదో, మర్చిపోతే మన చరిత్ర ఎప్పుడో మాసిపోయేది. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. మనం దూరంగా ఉంచుతాం, మన మనస్సుల్ని చూడండి అలా కఠినంగా మార్చుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా చూడండి మన మీద ప్రేమను ఎప్పుడు కూడా తగ్గదండి. దేవుని ప్రేమ తగ్గదు. మరి ఇర్మియా గ్రంథంలో చూడగలిగినట్లయితే 31వ అధ్యాయం 3వ వచనం, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఏ ప్రేమ? దేవుని ప్రేమ అండి అది. మనుషులు అంత శాశ్వతంగా మనల్ని ప్రేమిస్తారా? తప్పటడుగులు వేస్తూ ఉన్నా, తప్పులు చేస్తూ ఉన్నా, పొరపాట్లు మనలో కనబడుతూ ఉన్నా, నడక సరిగా లేకపోయినా, బ్రతుకు ఇంకా మారకపోయినా దేవుని ప్రేమ మన మీద ఇంకా తగ్గలేదండి. ఇది నిజము. మనుషులైతే మనల్ని కనిపెట్టి చూడండి పరిశీలించి పరీక్షించి ఎంచుకుని సరిపోతేనే మనల్ని ఏం చేస్తారు? ప్రేమిస్తారు. సరిపడా జోడీ కాకపోతే ప్రేమ ఉంటుందా? సహవాసం ఉంటుందా? పరిచయాలు ఉంటాయి. కానీ దేవునికి ఏమీ కూడా అర్హతలు ఏమీ కూడా అవసరము లేదు. నీ స్థితిని చూడండి, మరి నీ యొక్క సంపదను లేకపోతే నీ యొక్క పదవులను చూసి ప్రేమించే దేవుడు కాదు ఆయన. నేను ప్రేమిస్తున్నానని చెప్పినటువంటి దేవుడు నీ నుంచి ఏమీ కోరుకునే దేవుడు కాదు. నీ నుంచి ఏమి ఆశించట్లేదు. అని ఎందుకు నేను ప్రేమిస్తున్నాడో ఒకసారి వినగలిగినట్లయితే, ఒకసారి ఆ మాట వెనకమాల ఉన్న ఆయన ఆలోచనలు మనం అందరం కూడా అర్థం చేసుకోగలిగినట్లయితే అంత మంచిదండి. ఆయన ఎందుకోసం మనం ప్రేమిస్తున్నాడో తెలుసా? ఎవరు నశించిపోవటం నాకేమాత్రం ఇష్టమో లేదు, మరణించి నరకానికి వెళ్ళటం ఆయనకి ఏమాత్రం ఇష్టమో లేదు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన రక్షించడానికే ప్రేమిస్తున్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్య అంటే రక్షకుడు. యేసయ్య అంటే రక్షకుడు అండి. ఎందుకు నన్ను ప్రేమించాలైనా? ఏముంది నీలో నాలో అంతా? మరి ఆయన ప్రేమించదగినంతగా మనలో ఏమున్నాయి గొప్ప? ఏ గొప్పలు లేకపోయినా ఎందుకు ఆయన ప్రేమిస్తున్నాడంటే ఆయన పిల్లలం. మనం ఏమవుతాం? ఆయనకి పిల్లలం. యెషయా గ్రంథం ఒకసారి 43వ అధ్యాయం చూడగలిగినట్లయితే ఎందుకు ఆయన ప్రేమిస్తున్నాడు? మొదటి వచ్చిన దగ్గర నుంచి, అయితే
యాకోబు, నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించినాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచినాను, నీవు నా సొత్తు. మనం అందరం ఎవరి సొత్తు అండి? దేవుని సొత్తు అండి. మనం మన సొత్తా? మనం మన సొత్తు కాదండి. మనల్ని ఆయన సొంతం చేసుకున్నాడు, దత్తత తీసుకున్నాడు. గలతీయులకు రాసినటువంటి పత్రికలో చూస్తే ఇద్దరు స్త్రీలు కనబడతారు. ఎవరు? హాగరును షారా. ఎవరు? హాగరును షారా కనబడతారు. హాగరు చూడండి, మరి ఒక బిడ్డకి జన్మనిచ్చింది, షారా కూడా ఒక బిడ్డకి జన్మనిచ్చింది. వారిద్దరికీ సంతానం కలిగింది. ఆ సంతానాలను కూడా పోల్చుతూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రెండు సంతానాలు ఒకటి కాదు. రెండు సంతానాలు ఒకటేనా? అబ్రహాము ద్వారా చూడండి, మరి కలిగిన సంతానము హాగరు సంతానము, మరి షారా సంతానము వాగ్దాన సంతానం. అది ఏ సంతానము? వాగ్దానము. 75 ఏండ్ల వయసులో దేవుడు మాట్లాడినప్పుడు చేశాడు వాగ్దానం. ఎవరికి? అబ్రహాం గారికి. ఏమని? అబ్రహామా, నేను నీకు సంతానము ఇస్తాను. అప్పటికే ఆయన వయస్సు పెద్దదైపోయిందని, అప్పటికి అందరికీ పిల్లలు ఉన్నారు, ఈయనకి పిల్లలు పుట్టలేదని, ఆయన భార్య ఆయన ప్రయత్నించి మరి ఎన్నో రకాలుగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోగా లోకంలో వాళ్ళు నిందలు అవమానాలు గుండా వెళ్తూ ఉంటే ఒకరోజు దేవుడు వాళ్ళని దర్శించి మాట్లాడుతున్నాడు. అబ్రహామా, ఏమని? అబ్రహామా అని. ఎందుకు పిలిచాడు అబ్రహాంని? అబ్రహాం దగ్గర నుంచి ఏమైనా తీసుకుందామనా? అబ్రహాంకి ఏమైనా ఇవ్వడానికా? ఎందుకు పిలుస్తాడు దేవుడు మనల్ని? మనకి ఇవ్వడానికే. మనం అర్థం చేసుకోగలిగినట్లయితే, మన ఆలోచన విధానాలన్నీ కూడా మాటల్ని పరిశీలన చేయగలిగినట్లయితే దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే మనకి ఇవ్వడానికే. మనందరినీ కూడా అలాగ ఉన్నత స్థితిలో నడిపించడం కోసమే, ఈ నిందలు ఆపదల ప్రమాదాల నుంచి విడిపించడం కోసమే ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఆ పిలుపు వెనకమాల ఉన్నటువంటి ఆ ఉద్దేశం అదే. ఆ రోజు అబ్రహాముకి పిల్లలు లేరు, బాధపడుతూ ఉన్నాడు. ఆ ఇంటిలో సంతోషం ఉండేది కాదు. పిల్లల కోసం ఎంతో ఆశపడ్డారు, కానీ వాళ్ళ జీవితంలో కళ ఏమవ్వట్లేదు, నెరవేరడము లేదండి. కొరత. అబ్రహాం జీవితంలో ఏముంది? కొరత. వినగలిగినట్లయితే కుటుంబాల్లో కొరతలు వస్తాయి. అయినా సరే ఆ కొరతలు తీర్చే ఆయన ఒక ఆయన ఉన్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. మరి మీ కొరత ఏంటి? మీ కొరత వేరే. మీ కుటుంబాల సమస్యలు ఏంటి? ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క కొరత ఉంటుంది. స్థాయిని బట్టి ఉన్నటువంటి అందరి జీవితంలో ఒకే చూడండి కష్టం ఉండదు. ఉంటుందా? అబ్రహాముకి ఆ రోజు చూడండి ఉన్న కొరత వేరు. ఇప్పుడు ఈ వాక్యాన్ని వింటున్న వారందరి జీవితాల్లో ఉన్న కొరతలు వేరు. మనస్సు పోరాటం చేస్తూ ఉంది, హృదయంలో చూడండి బాధ కలుగుతూ ఉంది, మరి చింతతో జీవిస్తూ ఉన్నాం, భయంతో జీవిస్తూ ఉన్నాం. ఎందుకు నా జీవితం ఇలా ఉంది, ఎందుకు నా పరిస్థితులు ఇలా ఉన్నాయి అని మనం ఎక్కువగా ఒత్తిడికి గురవుతూ ఉన్నాం, చిత్తికిపోతూ ఉన్నాం, తినలేకపోతూ ఉన్నాం. నూతన ఆలోచనలు రావట్లేదు, నూతన సంతోషంగా ఉండట్లేదు, ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం. చూడగలిగినట్లయితే కొరతలు ఉన్నాయి. కానీ దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆయన మాటల వెనకమాల ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి? ఆయన ఏమి అర్థం కానీ మాట్లాడట్లేదు. ఎక్కడున్న మనందరితో ఆయన మాట్లాడుతున్నాడు. కనీసము ఆదరణ లేకున్నావేమో, దయ లేకుండా జీవిస్తూ ఉన్నావేమో, ఓదార్పు చేసేవాళ్ళు లేరేమో, చారదీసేవాళ్ళు లేరేమో. ఇదిగో యాకోబు, నేను సృష్టించాను, పేరు పెట్టాను, నువ్వు నా సొత్తు. మనం ఎవరి సొత్తు అంటండి? వాళ్ళందరినీ కూడా హేళన చేసేవాళ్ళు ఉంటారు, కానీ ఇలా ఓదార్చేవాళ్ళు ఉండరు. ఇలా అవమానపరిచే వాళ్ళు ఉంటారు, కానీ ఇలాగా చూడండి మనల్ని అందరినీ ప్రోత్సహించే వాళ్ళు ఎవరు కూడా ఉండరు.
యాకోబుకి కూడా కష్టాలు ఉంటాయా? యాకోబుకి కూడా కష్టాలు వచ్చినాయా? యాకోబు కూడా కష్టాలు అనుభవించాడా? యాకోబు ప్రయాణంలో కూడా కష్టాలు గుండా వెళ్ళాడా? మనం అందరం కూడా ఆశీర్వాదాలను గురించే త్వరగా అర్థం చేసుకుని జ్ఞాపకం చేసుకుంటాం, కానీ ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని కష్టాలు గుండా వెళ్ళాడో అవన్నిటిని కూడా మనం ఏం చేసుకోం గుర్తు. ఎందుకని అంత టైం ఉంటుందా మనకి? ఏం గుర్తుంటుంది? యాబోకు రేవు దగ్గరికి వెళ్ళాడు, రాత్రి అంతా ప్రార్థన చేశాడు, అది కష్టమా కాదా? మేనమావ దగ్గరికి వెళ్ళాడు, 20 సంవత్సరాలు ఎండకి ఎండాడు, మంచుకి తడిచాడు. దేనికి? మంచుకు తడిచాడు, ఎండకి ఎండాడు, వానకి తడిచాడు. అవన్నీ ఏంటి? కష్టాలు. కోరుకున్న అవుతాయి పెళ్ళి అనుకుంటే అదొక కష్టం. కోరుకుంది ఒకరిని, చేసుకుంది ఒకరిని. ఎన్ని కష్టాలండి! ఇలాగ ఆయన జీవితంలో అనేక విధాలుగా కష్టాలు అనుభవించి వెళ్ళి కష్టాలు, కొరతలు, ఇబ్బందులు ఎన్నో రకాలైనటువంటి తాలుకున్నాడు, తట్టుకున్నాడు, నిలబడ్డాడు. ఈరోజు చూడండి, మరి దేవుని చేత ఏమయ్యాడు? ఆశీర్వదింపబడ్డాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. మరి మనం కూడా ఏమవుతాం చెప్పండి? ఆశీర్వదింపబడతాం. ఆశీర్వదింపబడే రోజు ఒక రోజు ఉంది, దీవించబడే రోజు ఒక రోజు ఉంది. నువ్వు హెచ్చించబడతావు, నువ్వు ఫలిస్తావు. ఈ మోడికి ఏమొస్తుంది? చిగురు వస్తుంది. ఖచ్చితంగా నీటి ఓటలు అక్కడ ఏమవుతాయి? ఆ ఎడారిలో నీటి ఓటలు ఏమవుతాయి? పుడతాయి. నీటి బొగ్గలు పుడతాయి. అక్కడ సెలయేర్లు ప్రవహిస్తాయి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎప్పటికి ఎడారు కదండి అని అనుమానం. ఎప్పటికి ఎలా ఉంది జీవితం? ఎడారిలాగుంది. ఈ ఎడారిని ఎవరు బాగు చేసేది? ఈ ఎడారిలోనికి వచ్చేది ఎవరు? ఈ ఎడారిలో ఆ పచ్చదనం ఎప్పుడు వస్తుంది? ఆ నీళ్ళు ఎప్పుడు వస్తాయి? ఆ మొలకలు ఎప్పుడు వస్తాయి? ఈ ఫలాలు ఎప్పుడు కనిపిస్తాయి? యాసలు అలాగేమైపోతూ ఉన్నాయి? అణగారిపోతూ ఉన్నాయి. చిగురు లేని జీవితం అని, ఫలాలు లేని జీవితం అని, ఇంకా మార్పు రాదని మనం అనుకుంటున్నటువంటి సమయాల్లో, సందర్భాల్లో ఒక నూతనమైనటువంటి మార్గాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడో తెలుసా? యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. స్తోత్రాలు చెల్లిద్దాం. వేటాడే జంతువు వల్ల కాదు, కానీ దీనివల్ల, వేటాడే జంతువు వల్ల, చూడండి, దాన్ని పోషించుకోవడం దానివల్ల కాదు, కాకపోవచ్చు. అన్ని రోజులు ఒకేలాగా ఉండకపోవచ్చు, కానీ ఒకరోజు చూడండి మరి దానికి కొరతలు వస్తాయి. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళకి ఏముండవంట చెప్పండి? ఏ మేలు? అందరు చెప్పండి ఒకసారి. ఏ మేలు కొదువై ఉండదు. దేవుడు నాకు మేలు చేస్తాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. దేవుడు మనకి మేలు నిజంగా నమ్మొచ్చా? నిజంగా నమ్మే మాటేనా? నిజంగా ఇది వాగ్దానమేనా? ఇది పట్టుకుని ఇంటికి వెళ్ళిపోనా? ఇది పట్టుకుని ప్రార్థన చేస్తావా నువ్వు? ఏమని? ఏ మేలు కొదువై ఉండదని ఈరోజు పునరుద్ధాన దినము వాక్యం ద్వారా వాగ్దాన సందేశాన్ని అందించిన నా ప్రభువా, ఖచ్చితంగా నా జీవితంలో ఆ వాగ్దానం నేడు నెరవేర్చబడాలి. నా కుటుంబంలో అట్టి కార్యాలు నేను చూడాలి. నా పిల్లలు అనుభవించాలి, నా భర్త అనుభవించాలి, నేను అనుభవించాలి. ఆ స్థలం కొనాల్సిందే. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇల్లు కట్టుకోవడానికి ఏం కొనాలి? దేవుడు కొరత ఉంచుతాడా? స్థలం లేని దానిగా చేస్తాడా? ఇల్లు కట్టాల్సిందే, కట్టేలాగా చేస్తాడు. చూడండి, దానికి కావాల్సిన సామాగ్రిని దేవుడు సిద్ధపరచడా? అటు సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇవ్వడా? అటు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు నీ జీవితంలో మరి ఇవ్వడా? ఇస్తాడండి. ఆ రోజులు వస్తాయి. కానీ దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ఆశ్రయించాలి. చెప్పండి, ఏం చేయమని ఉంది? యెహోవాను ఏం చేయాలి? ఆశ్రయించాలి. ఆశ్రయిస్తున్నామా? ఆగిపోతున్నామా? ఆగిపోయే వాళ్ళు కూడా ఉన్నారు, ఆశ్రయించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆశ్రయించిన వాళ్ళు త్వరగా ఏమవుతున్నారు?
మేలు పొందుకుంటున్నారు. ఆగిపోయిన వాళ్ళు ఏమవుతున్నారు? ఆగిపోయిన వాళ్ళు కూడా మేలు పొందుకుంటున్నారా? ఆగిపోయిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి ఏమవ్వాలి? మళ్ళీ ఇంకొకసారి వాళ్ళందరినీ కూడా ఏం చేయాలి? పోగు చేయాలండి. వాళ్ళందరినీ కూడా ఏం చేయాలి? ఇంకొక విడత. మొదటి విడతలో మీ అందరికీ కూడా పథకాలు రాకపోయినందుకు భయపడమాకండి అని వింటాం కదండి. ఇస్తున్నారు కదా. అలాగే ఒక విడతలో రాకపోతే ఈ విడతలో మీ కనుక ఏంటి అయ్యి పెన్షన్లు కనుక రాకపోతే ఇంకొక విడతలో మీరందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. ఈసారి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పెన్షన్లు వస్తాయి. అలాగే ఇప్పుడు వింటున్న మనందరికీ కూడా దేవుడు బయలుపరచాల్సినటువంటి ఆ గొప్ప వార్తను బయలుపరిచి ఆ సంతోషాన్ని అందరినీ కూడా మనకు వినిపించి అర్థమయ్యేలాగా మనందరితో దేవుడు మాట్లాడి దేవుడు మనల్ని కూడా ప్రేమించి చేస్తున్న ఏర్పాటును మనం అందరం కూడా అర్థం చేసుకోగలిగినట్లయితే ఇంకా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారుగా. మనం అందరం కూడా పొందుకోవడానికి వచ్చాం. ఇప్పుడు ఎందుకు వచ్చాం మందిరానికి? మేలు పొందుకోవడానికి. ఏ మేలు పొందుకోవాలి? ఏదో ఒక అవసరం ఉంది కదండి. అవసరం లేని వాళ్ళు ఎవరు? నాకేం అవసరం లేవండి, నేనంతా చక్కగా కూర్చుకున్నానండి, నా రేంజ్ వేరనే వాళ్ళు ఎవరు లేరు, నా స్థాయి వేరనే వాళ్ళు ఎవరు లేరు. అందుకని అలాగేమైనా మనం పొరపాటుగా ఆలోచన చేసుకుంటామేమోనని అంతకుముందే మనకంటే గొప్ప చూడండి మరి ఒక జంతువు. ఏ జంతువు అది? సింహం. బలమైందా లేకపోతే బలహీనమైందా? బలమైంది. బలమైంది కూడా ఒక రోజున చతికిలి పడింది. ఏమైంది? బలమైంది కూడా ఏమైంది? చతికిలి పడింది. బలమైన దాని వల్ల కూడా ఏమవట్లేదు. ఇప్పుడు వల్ల అవట్లా. మన వల్ల కూడా అవదులేండి, ఒక్కొక్కసారి అవుద్ది అన్నీ. కొన్ని ఇట్టే చేసేస్తానంటాం, కానీ అయ్యే ఎదురు తిరుగుతూ ఉంటాయి, అయ్యే మనల్ని ఏడిపిస్తూ ఉంటాయి, అయ్యే మనకి కృంగదీస్తూ ఉంటాయి. ఇప్పుడు అలా ఉన్నామేమో, అలా ఉంటున్నామేమో, అలా అనుభవిస్తూ ఉన్నామేమో. సింహం లాంటిదే, సింహమే ఏమవుతుంది ఇప్పుడు? ఆకలితో ఉంటుందంట. ఎలాగా? సింహం ఆకలితో ఉండటం ఏంటండి? వేటాడితే దానికి ఏం దొరకదు, కానీ దానికి కూడా కష్టాలు వచ్చినాయి. దాని జీవితంలో కూడా కష్టాలు అనుభవించవచ్చేమో. అంటే నేను జంతువుని గురించి చెప్పట్లేదు, దేవుడు పోల్చింది కూడా జంతువుల గురించి కాదు. బలమైన, అధికారం ఉన్నా, ధనం ఉన్నా, సామర్థ్యం ఉన్నా ఏముంటుంది? కొరతలు ఉంటాయి. ఏమండి ఉద్యోగం పెడితే వాళ్ళందరినీ అంటారు, నీకేంటిలే అంటారు. ఏమంటారు? నీకేంటి అదృష్టవంతులు ఎవరు అంటారు? అనరా? మీకేంటమ్మా మరి అంటే వాళ్ళు ఏమన్నా ఎక్కువ తింటారంటారా? ఎక్కువ తింటారని కాదు, చూడండి మరి వాళ్ళకి అంత సుఖం ఉంటుందని. వాళ్ళు అనుభవించే కష్టాలు మనతో చెప్పరు కాబట్టి, వాళ్ళు పడే బాధలు మనతో పంచుకోరు కాబట్టి మనం వాళ్ళని గొప్పగా ఊహించుకుంటాం. కానీ వాళ్ళ స్థాయిలో, వాళ్ళ శైలిలో వాళ్ళకు కూడా ఏముంటాయి? కష్టాలు ఉంటాయి. ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోగలిగినట్లయితే బలమైన సింహానికే బాధలు వచ్చినాయి అన్నట్లుగా దేవుడు మాట్లాడుతుంటే, ఎవరికైనా భూమి మీద బాధలు ఉండవా? ఉంటాయండి. అయితే మరి ఇప్పుడు దిగి వస్తుందా సింహం? ఏమైనా సింహం దిగి వస్తుందా? సింహం ఏమైనా దేహి అని అడుక్కుంటుందా? అటు వేటాడలేకపోయి ఇటు చూడండి మరి దిగి రాలేక ఏం చేస్తూ ఉంటుంది మధ్యలో? అది నలిగిపోయే పరిస్థితి అనమాట. ఇప్పుడు దేవుడు అందుకని ఏమన్నాడంటే, అక్కడ ఆగిపోవాల్సిన అవసరం లేదు, అక్కడ నీ వాళ్ళకి మగ్గిపోవాల్సిన అవసరం లేదు. ఆశ్రయించాల్సినటువంటి ఇంకొక మార్గం ఒకటి ఉంది. ఇప్పుడు అటు చూడండి మార్గం లేదు, దానికి వేటాడే మార్గము లేదు. ఇప్పుడు కరువు వచ్చేస్తుంది అని అంటున్నారు. మనం ఏం పని చేసుకుని బతకాలని భయం మనకు లేదా? ఎలా బతకాలని భయం మనకు లేదండి? ఉందా లేదా?
ఏమొచ్చేస్తుందని చెప్తూ ఉన్నారు అధికారులు. నిజంగా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఖర్చు చేసుకోండి అని చెప్తున్నారు, చెప్పట్లేదా? అన్ని జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు. మనకు కూడా ఒక భయం ఉంది, చాలా జాగ్రత్తగా మనం ఉండవలసి ఉన్నది. అలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఈ భయానుకూలమైనటువంటి పరిస్థితుల్లో మరి ఇక మార్గం ఏమీ లేదా? ఇక మరి పరిస్థితులు మార్చే వాళ్ళు ఎవరు లేరా? ఈ పరిస్థితుల మీద ఇక పైన అధికారి ఎవరు లేరా? అదేగా మరి దేవుడు మనతో మాట్లాడుతుంది. ఆ విషయాల గురించే దేవుడు మనకి ఇప్పటి వరకు చెప్తూ వస్తుంది. ఆ పైన ఒక ఆయన ఉన్నాడు, స్తోత్రాలు చెల్లిద్దాం. పరిష్కరించే ఆయన ఒక ఆయన, పైకి చూడండి. ఎటు చూడాలి? ఎటు చూడాలి? చూడాలి, పైకి చూసి ప్రభువా అని ఆయన ఆశ్రయించండి. పరిష్కరించేది ఆయనే, విడిపించేది ఆయన, ఆదుకునేది ఆయనే. అన్ని దిక్కులు ఇప్పుడు దానికి కూడా దానివల్ల కాని పరిస్థితుల్లో, అటువంటి మూయబడినటువంటి పరిస్థితుల్లో, ఆగిపోయిన పరిస్థితుల్లో పోరాడడానికి లేదు. ఒకవేళ తగ్గించుకొని ఏదో ఒక మూలన పడి ఒక బానిసగా ఉండడానికి ఇష్టపడద్దా? అంత బతికి ఎంత బతికింది? అడవికి రాజు, దేనికి? అడవికి రాజు. అంత వెలిగింది ఒకప్పుడు, వెలిగిన జీవితం. ఇప్పుడు ఒకసారిగా కష్టాలు వచ్చినాయని చెప్పేసి మరి బయలుదేరితే ఏమనుకుంటారు నలుగురు? అసలు ఆ స్థితిని ఊహించుకుంటామా? ఆ స్థాయిని వస్తే భరించగలుగుతామా? కనుక దానిని గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ అలా మధ్యలో అర్ధాంతరం ఏమైపోయాం? మధ్యలో అర్ధాంతరం అయిపోయినా మార్గం ఉంది. నీకు సహాయం చేసే ఆయన ఒక ఆయన అన్నాడు. మనందరికీ సహాయం చేసే ఆయనే మనం ఆరాధించే యేసయ్య. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన మనకి ఏం చేస్తాడండి? సహాయము చేస్తాడు. ఎప్పుడు సహాయం చేస్తాడు? ఆశ్రయిస్తే. ఎప్పుడు? ఆశ్రయిస్తే. ఈ వాక్యము అందరికీ తెలుసు. ఈ వాక్యం అందరూ కూడా గుర్తు ఉంచుకునే వాక్యమే. ఈ వాక్యం అందరికీ కూడా నోటెడ్ అయి ఉండొచ్చు. కానీ మొన్న చూడండి, మరి దేవుని వాక్యాల్లో చక్కగా మరి ఈ వాక్యం నాకు ఎందుకో గుర్తొచ్చి ఈ వాక్యాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తున్నా. ఏమని? సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువ ఉండదు అని ఈ వాక్యాన్ని ఎత్తుబట్టి నేను ప్రార్థన చేస్తున్నా. సహాయం చేసేది ఆయనే. స్తోత్రాలు చెల్లిద్దాం. మనలందరినీ ఆదుకునేది ఆయనే. నిజంగా మన జీవితంలో ఏ పనులు మనం ప్రారంభించాం, ఏ పనులు మరి చూడండి ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం, ఏ ఆశలు మన మనసులో ఉన్నాయి, ఏ కోరికలు మనకి చూడండి ఉన్నాయి, మన భవిష్యత్తుని గురించి మనం ఎంతగా ఆలోచించుకున్నాం, ఆరాటంగా ఉన్నాం, మరి ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కానీ అందులో కూడా ఏముంటున్నాయి? కొరతలు వస్తున్నాయి. సరిపోతుందా మన స్థాయి? సరిపోవట్లా. ఎంత ప్రయత్నించినా మన పనులు ఏమవట్లేదు, సఫలము అవట్లేదు, పూర్తి చేయలేకపోతున్నాం. కానీ సాధించాలనేటువంటి ఆరాటం మాత్రం మనకి ఉంది. కానీ ఈరోజు అలా ఆశ తీరక నిరాశలో ఉంటున్నాం కదా. ఎలా ఉంటున్నారు? నిరాశ. అది జరిగితే సంతోషం, పనులు మరి పూర్తయితే మనకి సంతోషం. చూడండి, మరి వివాహ వయసు వచ్చిన పిల్లలకి వివాహం అయితే ఆ తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? సంతోషం. చదువులు పూర్తి అయిపోయిన తర్వాత వెంటనే జాబ్ వచ్చేస్తే తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? ఆ చదువుని బిడ్డలు ఆ కష్టము చూడండి మరి ఫలించిందనుకోండి, ఎలా ఉంటారు వాళ్ళ కుటుంబం? అది ఆగితే ఆ ఉద్యోగం ఒక నెల రోజులు రాలేదు, ప్రయత్నం చేసిన, ఇంటర్వ్యూకి వెళ్ళిన, అది కొంచెం అలాగా చూడండి మరి నిలిచిపోయింది అనుకోండి, ఆ వివాహం సంబంధాలు వస్తూ ఉన్నాయి కానీ ఏమవట్లేదు, కుదరట్లేదు, అలాగే అవుతూ ఉన్నాయి అనుకోండి, ఆ కొన్ని ఆ రోజులు ఎలా ఉంటాయి? ఏంట్రా నీ జీవితం ఎలా ఉంది, ఏంట్రా మనకి ఇలాగా జరుగుతుంది. అందరూ కూర్చొని ఏం చేస్తూ ఉంటారు?
బాధపడుతూ ఉంటారు, ఆలోచన చేసుకుంటూ ఉంటారు, కుమిలిపోతూ ఉంటారు. కనీసం ఏంటి, ఎందుకు ఇలాగా మనం ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుని నమ్ముకుని ప్రార్థన చేసుకుంటున్నాం, మన జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది? కానీ మరి వాక్యాన్ని మరలా మనం చూడగలిగినట్లయితే అలా నిరాశపడుతూ, భయపడుతూ, ఆలోచన విధానాలన్నింటిని కూడా మనం ఆలోచన చేసుకుంటూ, మరి విస్తారంగా ఆలోచన చేసుకుంటున్నటువంటి మనతో దేవుని వాక్యం ఇలా మాట్లాడుతుంది. ప్రతిదానికి ఒక సమయం ఉంది. స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగ అందరూ ఆలోచన చేయరంటారా? ఎందుకురా ఇలా జరుగుతూ ఉంది, ఎందుకు ఇలాగా నేను ఆలోచన చేసుకుంటే వేరుగా జరుగుతుంది అలా అనుకుంటున్న అభిప్రాయాలతో మనుషులందరూ కూడా కలగ చేసుకుని ఎవరు రారు, నేను ఎవరు కూడా విడిపించే వాళ్ళు ఉండరు. కానీ దేవుని వాక్యము మనతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. మన వాక్యం వైపు మనసు పెట్టగలిగినట్లయితే జవాబును దేవుడు అప్పటికప్పుడు దేవుడు మనకి పంపిస్తాడండి. అలా ఆలోచన చేస్తూ ఉన్న సమయంలో ప్రసంగి రాసిన గ్రంథంలో 3వ అధ్యాయంలో ఉంటుంది, ప్రతి దానికి, నీ జీవితంలో జరగాల్సిన ప్రతి కార్యానికి ఏముంది? ఒక సమయం ఉందండి. దేవుడు నాతో మాట్లాడినటువంటి వాక్యం అనమాట అది. ఆ రోజు నేను కూడా అలాగా ఉన్నప్పుడు, నా అవసరాలు కూడా దేవుని సన్నిధిలో చెప్పుకుంటూ ఉన్నప్పుడు, ఏంటి ప్రభువా ఎందుకు ఇలా జరుగుతూ ఉందని, మరి నా జీవితంలో ఎందుకు ఆశీర్వాదం రాలేదు, కార్యం జరగలేదని అడుగుతుంటే దేవుడు నాకు పంపించిన జవాబు ఏంటో తెలుసా? ప్రసంగి రాసిన గ్రంథం 3వ అధ్యాయము చదవనని మరి దేవుడు చెప్తే చదివితే అప్పుడు అక్కడ జవాబు ఉంది. నేను అప్పుడు తృప్తి పడ్డాను, అప్పుడు నేను మరలా మరి సంతోషపడ్డాను. ఆ ఆలోచనలన్నీ కూడా అప్పుడు నేను ప్రక్కన పెట్టగలిగాను. అప్పటి వరకు నాకేముండేది? టెన్షను ఉండేది, భయం ఉండేది, ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలో అనుకునేవాడిని. అప్పుడు దేవుడు మాట్లాడిన తర్వాత, వాక్యం ద్వారా దేవుడు నాకు జవాబును పంపించిన తర్వాత ప్రతి దానికి ఏముందంట? అయితే దేవుడు నిర్ణయించాడు నా జీవితంలో మేలు చేయడానికి. నా జీవితంలో నాకు ఆనందాన్ని దేవుడు సిద్ధంగానే ఉంచాడు. నేను చూడబోతున్నాను, నేను ముందు దినాల్లో ఆశీర్వదింపబడబోతున్నాను, నేను దీవించబడబోతున్నాను, దేవుని చేతిలో నా జీవితము ఫలిస్తుంది అని చెప్పి అన్నట్లుగా దేవుని మాటలు నాకు అర్థమైనాయి. అప్పుడు మరి మనం అందరం కూడా గమనించగలిగినట్లయితే, వినగలిగినట్లయితే మన ప్రయత్నాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? సఫలము చేస్తాడు. సింహానికైనా ఏమొచ్చినాయి ఇప్పుడు? కష్టాలు. బలమైన దానికి కూడా ఏమి ఎదుర్కోవాల్సి వచ్చినాయి? కష్టాలు. మరి మనం కూడా ఎలా ఉన్నాం? మన పరిస్థితులు ఆలోచన చేసుకుంటే మనకు కూడా ఎలా ఉన్నాయి? చేయలేనివి ఉన్నాయి, ఆగిపోయినాయి ఉన్నాయి, పూర్తి చేయలేకపోతూ ఉన్నాం. చిన్న అర్ధాంతరంగా ఆగిపోయినవి ఉన్నాయి, ప్రయత్నాలు ఆగిపోయినాయి, మిగిలిపోతున్నాయి, రోజులు ఏమైపోతున్నాయి? ఇలాగ వెటకారం చేసేవాళ్ళు ఉంటారు. ఏం చేసేవాళ్ళు? ఎలాంటి మన జీవితంలో ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఏం చేస్తూ ఉంటారు? ఏమైనా వెటకారం చేస్తారు? ఇన్ని కష్టాలు పడుతున్నా, ఇంత మనసులో బాధున్నా, అయ్యో పాపం అనేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. కానీ ఏం చేస్తారు? దేవుడిని నమ్ముకున్నావుగా, రోగం దక్కలేదా నీకు? ఏమంటారు ఈ మాటని? ఇలాగా రకరకాలుగా మనకు ఉన్నటువంటి సమస్యలను బట్టి చిన్న చూపు చూస్తూ, చులకనగా మాట్లాడుతూ, హేళనగా మాట్లాడుతూ ఇంకా కృంగదీసే వాళ్ళు ఉంటారు. కానీ మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సింహపు పిల్లలైనా చెప్పండి, లేమి గలవై ఆకలిగొనును. చెప్పండి, ఏం కొంటాయంట? ఈ మాట చాలు మనందరికీ ధైర్యాన్ని ఇవ్వడానికి. వాటికైనా ఒకరోజు కష్టం ఉంటుంది. ఎంత కష్టపడేదానికైనా కష్టం వచ్చింది. కానీ నేను హామీ ఇస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను మీకు మాట ఇస్తున్నాను అన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీకేమేలుక కొద్దిగా ఉండదు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇదే మన వాగ్దానం. ప్రార్థన చేసుకుందాం. దేవుడి ఇట్టి వాగ్దానము మన జీవితంలో, కుటుంబంలో జరిగించి ఆశీర్వదించును గాక.